ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్ఎస్ కలర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సిఎస్ఎస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ లో మనం అయితే కలర్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సిఎస్ఎస్ కలర్ నేమ్స్. అంటే మెయిన్ గా మనం కలర్స్ ని ఎలా యూస్ చేస్తామంటే కలర్ నేమ్స్ అనేది ఇచ్చి మనం అయితే కలర్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. రెడ్, బ్లూ, గ్రీన్, వైలెట్, బ్లూ ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కలర్ నేమ్స్ ని మనం స్పెసిఫై చేసి మనం అయితే సిఎస్ఎస్ లో కలర్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. అలాగే మనం సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ అయితే యూస్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను H1 ఎలిమెంట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి ఏంది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను డార్జర్ బ్లూ అనేస్తాను, అంటే ఈ కలర్ అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమవుద్ది, మనకి ఈ H1 అనే ఎలిమెంట్ కి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది డార్జర్ బ్లూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను. సో పారాగ్రాఫ్ లో కూడా సేమ్ మనం స్టార్టింగ్ ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో అని తీసుకుంటే మనకి ఈ కలర్ అనేది ఇక్కడ టొమాటో కలర్ అనేది దీని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెట్ అవద్దు అనమాట. ఇప్పటి వరకు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి టెస్ట్ కలర్ అయితే చూద్దాం. సో టెస్ట్ కలర్ అనేది మనకి ఇలాగ వస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, సో హలో వరల్డ్ కి మనకి టొమాటో రెడ్ కలర్ అనేది సెట్ చేసాం, తర్వాత డోర్జర్ బ్లూ, తర్వాత గ్రీన్ అనమాట. నెక్స్ట్ పేజ్ లో వచ్చేసి దాని యొక్క కోడ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఒకటి H1 అలాగే 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ దానికి వచ్చేసి కలర్ టొమాటో అని ఇచ్చాం. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం స్టైల్ అట్రిబ్యూట్ లో ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ కలర్ అని తీసుకున్నాం. సో కలర్ అంటే మనకి టెస్ట్ కలర్ అని అర్థం. అదే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అని పూర్తిగా అక్కడ మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఇదే అనమాట డిఫరెన్స్ మనకు వచ్చేసి టెస్ట్ కలర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కి. ఇప్పుడు వచ్చేసి కలర్ టొమాటో అని ఉంది కదా, అదే బ్యాక్గ్రౌండ్ కలర్ లో మీరు చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి టొమాటో అని ఉందన్నమాట. అంతే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్న తీసేసాం అనుకోండి మనకి టెస్ట్ కలర్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బార్డర్ కలర్. HTML లో మనకి ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒక బార్డర్ అయితే ఉంటది అనమాట. సో ఆ బార్డర్ అన్నది మనకి కనిపించదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ బార్డర్ యొక్క సైజ్ అనేది పెంచి సో బార్డర్ కి మనం అయితే కలర్ అయితే ఇస్తున్నాం అనమాట సిఎస్ఎస్ ద్వారా. మనకి బార్డర్ అయితే ఇలాగ వస్తుంది అనమాట. దీని కోడ్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి H1 ఎలిమెంట్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్యాగ్ లో సేమ్ మనం స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాం అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ ఇక్కడ వచ్చేసి మనం బార్డర్ అనేది తీసుకున్నాం ప్రాపర్టీ. తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్యూ మీరు చూడొచ్చు, మనకి 2 వాల్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బార్డర్ యొక్క సైజ్ అన్నమాట. సో మనకి బార్డర్ కి సైజ్ అనేది మనం అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 పిక్సెల్స్ అయితే తీసుకున్నా. మీరు 20 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ ఇచ్చారు అప్పుడు ఏమవుతుందంటే ఈ బార్డర్ అంటే రెడ్ కలర్ లో ఒక బాక్స్ అయితే ఉంది కదా, అదే మనకి బార్డర్ అనమాట. అది దాని యొక్క సైజ్ అన్నది మనకి పెరిగిపోద్ది అనమాట. మనం ఇక్కడ 2 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి మనకి చిన్నది వచ్చింది అనమాట. అండ్ అలాగే బార్డర్ అయితే క్రియేట్ అయింది, కానీ ఆ బార్డర్ అనేది మనకి ఇన్విజిబుల్ గా అయితే ఉంటది అనమాట. సో దానికోసం మనం కలర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కలర్ ఇచ్చిన తర్వాత మనకి ఆ కలర్ లోకి ఆ బార్డర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ కలర్ వాల్యూస్ అనమాట. అంటే మనకి సిఎస్ఎస్ లో డిఫరెంట్ కలర్ వాల్యూస్ అయితే ఉంటాయి అనమాట. స్టార్టింగ్ లో మీరు చూసినట్టయితే మన సిఎస్ఎస్ లో కలర్స్ ని నేమ్స్ యూస్ చేసుకొని తీసుకున్నాం కదా, కానీ నేమ్స్ కాకుండా మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ లో అయితే మనం కలర్స్ అయితే యూస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్జీబీ అనమాట. సో మనం ఆర్జీబీ ద్వారా కలర్స్ అయితే యూస్ చేయొచ్చు. సో ఆర్జీబీ అంటే ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 వాల్యూస్ అయితే ఉంటాయి. వాటిలో మనం నెంబర్స్ చేంజ్ చేసాం అనుకోండి, దానికి తగ్గట్టు మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. మీరు బయట కూడా చూడొచ్చు, ఒక పెయింట్ లో మనం ఇంకొక పెయింట్ కలిపినట్టయితే మనకి డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది కదా. సేమ్ ఇక్కడ మనం రెడ్ వాల్యూతో గ్రీన్, బ్లూ వాల్యూస్ ని మిక్స్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెక్స్ వాల్యూస్ అనమాట. సో హెక్స్ వాల్యూస్ అంటే మనకి హెక్సాడెసిమల్ వాల్యూస్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనకి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ 2 కంబైండ్ అయ్యి వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎల్ వాల్యూస్ అనమాట. సో దీంట్లో కూడా మనం అయితే కలర్స్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక వాల్యూ వస్తుంది, ఆ తర్వాత మనకి పర్సంటేజ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం అయితే కలర్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఆర్జీబీఏ అండ్ హెచ్ఎస్ఎల్ఏ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆర్జీబీ ఉంది, ఇక్కడ మనకి ఆర్జీబీఏ ఉంది, ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఉంది, ఇక్కడ హెచ్ఎస్ఎల్ఏ ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, మనకి ఇక్కడ ఒక ఆల్ఫాబెట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఇక్కడ ఆర్జీబీ ఉంటే ఇక్కడ ఆర్జీబీఏ ఉంది. అసలు ఇక్కడ ఏ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ కలర్ అయినా కూడా ట్రాన్స్పరెంట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఉన్న కలర్ ని మనం ఇలా చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ మనకి 3 వాల్యూస్ అయితే ఉన్నాయి కదా, మనకి ఇంకొక వాల్యూ అన్నది ఇక్కడ యాడ్ అవుద్ది అనమాట. ఇక్కడ 0.5 పెట్టే కదా, అంటే మనకి 50% కలర్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో 50% ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇక్కడ 0.7 పెట్టాను అనుకోండి, అప్పుడు 70% దక్కుతుంది. అట్లా మనకి 0 నుంచి 1 వరకు మనకైతే ఉంటది అనమాట ట్రాన్స్పరెన్సీ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. సో నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.